guys, నేనేం వాగను. నేను ఆడిన హైలైట్స్ చూడండి. The players shake each other's hands. Let's congratulate our man of the match and catch him. 4 బాల్ అయితే గ్రౌండ్ దాటి వెళ్ళిపోయాయి. మీరే చూడండి. హైలైట్స్ చూపిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి ఆడేటప్పుడు కానీ రికార్డ్ చేసి చూపిస్తాను. చూడండి మీరే. నేను టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. 20 ఓవర్స్ మ్యాచ్. వాళ్ళు నాకు 210 ఇచ్చినారు. 211 టార్గెట్ ఇచ్చినారు. అంతెందుకు మాట్లాడినా మీరే చూడండి. ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే అనమాట. బౌలింగ్ వేస్తుంది నేను. పాపం వాళ్ళ 5కి 3 వికెట్, 11కి 3 వికెట్లు. తర్వాత చూపించారు చుక్కలు. అయినా మ్యాచ్ మనమే గెలిచాము. వెనకాల 6 ఎలాంటి 6లైనా ఓకే. మన మ్యాచ్ చూసే, నా బ్యాటింగ్ చూసే మీరు అంతే. ఇంకా గ్రౌండ్ దాటి వెళ్ళిపోయినాయి బాల్ అయితే. $210 వికెట్స్ కోల్పోయి 210 కొట్టారు. వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు చూడండి. ఫస్ట్ బాలే 4, 16 కొట్టాను. 16 for 0. ఇది 4. ఇది 6. గ్రౌండ్ దాటి వెళ్ళలేదు. చూడండి నేను వెనకాలకి ఒక 6 కొట్టాను. చూడండి $84 for 0. నేను ఇక్కడే ఒక వికెట్ పడుతుంది. క్యాచ్ అవుట్ అయ్యాను. దాని నెక్స్ట్ బాల్ ఇంకో క్యాచ్ అవుట్ అయ్యాను. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అన్నమాట. ఇప్పటి నుంచి చూడండి ఎట్ట ఆడతాను. ఫస్ట్ బాలే 6. తర్వాత నుంచి ఇది కాదే గ్రౌండ్ బయటికి వెళ్ళిందే. ఇదే అమ్మో గ్రౌండ్ బయటికి వెళ్ళింది. ఇదిగోండి గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయింది చూడండి. కావాలంటే మీరు చూసారు కదా. ఇది 6 లేదు, క్యాచ్ అవుట్. ఇదిగోండి ఇదా లేదు, ఇది 6. నెక్స్ట్ బాల్ ఏమో గ్రౌండ్ బయటికి లేదు. ఇది కూడా 6. 4 అనుకుంటా. అవును 6 గైస్. ఇదిగోండి ఇదే గ్రౌండ్ బయటికి వెళ్ళింది. చాలా క్లియర్ కనిపించింది గ్రౌండ్ బయటికి వెళ్ళింది. ఇదిగోండి ఇది కూడా గ్రౌండ్ బయటికి వెళ్ళిందే. లేదు లోపలే పడిపోయిందా, మర్చిపోయి చెప్పేసాను. ఇది అనుకుంటా. అవును ఇదే గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయింది. క్యాచ్ అవుట్ అయ్యాను. 211 అంటే టార్గెట్. నేను 190 for 4. ఇక్కడే గైక్వాడు, కింద ధోని వచ్చాడు. ఇదిగోండి చూడండి పెద్దగా 6 కాదు 4 అనుకుంటా. ధోని కొట్టింది లాస్ట్లో. చెన్నై స్టింగర్స్ 1/6 వికెట్స్. అంతే గాయస్, బై బాయ్.